అంటే తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు కిస్ సీన్స్లో వన్ ఆఫ్ ది ఎలక్ట్రిఫైయింగ్ కిస్ సీన్ అని చాలామంది ఆడియన్స్ అంటున్నారు. సో వాట్ డూ యూ సే? యా, ఇట్స్ అ గ్రేట్ కాంప్లిమెంట్ ఇస్ వాట్ ఐ థింక్. అంటే సినిమాలో ఇద్దరు క్యారెక్టర్స్ అలా ముద్దు పెట్టుకుంటే జనాలకి ఇఫ్ దే ఆర్ కన్విన్స్డ్ విత్ దాట్, ఐ థింక్ దట్స్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఎవర్. సో యా, ఇట్స్ అ కాంప్లిమెంట్. Okay, last two questions అండి. We have to go back to her because I think we cut her abruptly ఇందాక. అమ్మ చెప్పండి. అదే ఒకవేళ ఆ స్టార్ హీరోయిన్ ఎవరైతే బాగుండని అనుకుంటున్నారు అంటే మీరు వదలట్లేదు. నీది నా ఒక్కదాని క్వశ్చనే కాదు, నేను చాలా మందిని రిప్రజెంట్ చేస్తున్నా. మంచి స్టార్ హీరోయిన్ ని ఒప్పించి సంబంధం తీసుకురండి, నేను దగ్గరుండి పెళ్లి చేస్తా సిద్ధుది. అనుపమ గారు హియర్. అనుపమ హియర్. మీకు ఇన్స్టాగ్రామ్లో సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అది ఏ లెవెల్లో అంటే ఒక యాక్ట్రెస్గా కంటే ఇన్స్టాగ్రామ్ని రూల్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. వాళ్ళందరూ అడగమని క్వశ్చన్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్క నిమిషం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఐపీఎల్ సీజన్లో మీ సినిమా రిలీజ్ చేస్తున్నారండి. సో ఐపీఎల్ అనగానే యూత్ అందరికీ చాలా ఇంట్రెస్ట్ అనమాట క్రికెట్ అంటే. సో మీకు ఇష్టమైన క్రికెట్ టీం ఏంటి ఐపీఎల్లో? నేను ఐపీఎల్ చూసి ఐ థింక్ లైక్ 4-5 years అయిందండి. ఇప్పుడు నాకు అలా టీమ్స్ ఏం లేవండి. సిద్ధు గారు ఎన్ని క్వశ్చన్స్ అడుగుతారు? బేసిక్గా టిల్లు వన్ నైట్లో అయిపోయింది. సో ఆ వన్ నైట్ని ఇంకా ఆ నైట్ని మేము చూస్తూనే ఉన్నాం చాలా ఫ్యామిలీస్తో కలిసి. ఈ సినిమాలో ఎన్ని నైట్స్ మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అనుపమ గారు. ఓకే, లాస్ట్ క్వశ్చన్ అండి. అనుపమ గారు 29th థియేటర్లో చూద్దాం సార్. అనుపమ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యూజ్ ఫ్యాన్ ఇయర్. సో లిల్లీ క్యారెక్టర్ చూస్తుంటే అనుపమ 2.0 లాగా ఉంది. సో వాట్ వేర్ ద ఛాలెంజెస్ యూ ఫేస్ వైల్ ప్లేయింగ్ లిల్లీ? ఇప్పుడు ఇక్కడ వచ్చి నన్ను అడిగిన క్వశ్చన్స్ అన్నీ సేమ్ ఉన్నాయి. దట్స్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఐ వాజ్ వరీడ్ అబౌట్ అండ్ దట్ ఛాలెంజ్ ఐ ఫేస్డ్ ఇట్. ఇంకా ఏం లేదండి, ఇప్పుడు దీనికన్నా పెద్ద ఛాలెంజ్ ఎక్కడ లేదు. క్యారెక్టర్ చేయడం దీనికన్నా చాలా ఈజీ. సో అనుపమ చెప్పండి. యాక్చువల్లీ ఇందాక ఆయన ఒక మీమ్ లాగా అమ్మో నన్ను ఏం చేయకండి అని చెప్పేసి అన్నారు కదా. అంటే లైక్ ప్రీవియస్ ఫిలిమ్స్ అని కాదు, ఇక్కడి నుంచి మీరు ఈ టైప్ ఆఫ్ రోల్సే ఫ్యాన్స్ ఇష్టపడితే ఇవే చేస్తారా? అమ్మో, మళ్ళీ అదే క్వశ్చన్. ఇప్పుడు రివ్యూస్ చూస్తే అదే నేను చేస్తున్న సినిమాలో మీరందరే రాస్తారు ఏం లేదు అనుపమకి చేయడానికి, కొత్తగా ఏం చేయలేదని అందరూ రాస్తారు. అది ప్రాబ్లం. నేనేమైనా చేసిన ప్రాబ్లం. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారండి? ఇంట్లో వెళ్ళి కూర్చోమంటారా? ఇష్టం లేదంటే అది చెప్పండి. హాయ్ సార్, చెప్పండి. ఎక్కడ బ్రదర్? అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ బ్రదర్. అంటే మంచి స్టెప్ వేసుకుంటూ బైక్ వెళ్ళారు. అండ్ ఇప్పటికైనా నో చెప్పడం నేర్చుకున్నారా? నేర్చుకున్నా. సో రైట్ అన్న, అది ఆడియన్స్ ఉన్న క్వశ్చన్. నేర్చుకున్నా. అందరూ నేర్చుకోవాలి కూడా నో చెప్పడం. వెన్ యూర్ అన్కంఫర్టబుల్ యూ షుడ్ సే నో. యా. అండ్ స్టార్టింగ్లో లిప్ సీన్ ఉంది కదా, కిస్ సీన్, అది ఎన్ని టేకులు తీసుకున్నారు అనుకోవచ్చు? 2 or 3 takes I think.